మీ బతుకుకు సీతాని రాముని వేరే చేసిన వాళ్ళు మీరు హిందూ అభిప్రాయాలను అంటారా? ఎందుకంటే వాళ్ళ దేశ ప్రధాని భార్య లేకుండా ప్రపంచ దేశాలు తిరిగి వస్తున్నాడు, దేశాన్ని ఏలుతున్నాడు. అందరు కూడా అట్లా దేవుళ్ళు కూడా అట్లనే భార్యలు లేకుండా ఉండాలి. ఎవరు కూడా ఎవరితోని సన్నిహితము స్నేహభావము సోదర భావంతో ఉండొద్దు. వాళ్ళకున్నదల్లా విడదీసి పాలించాలి. కేవలం హిందువులని అంటారు, ఇటు ముస్లింలను కానీ ఇటు క్రిస్టియన్స్ గారు జోలికి పోరని చెప్పేసి అంటున్నారు కదా. ఎవరు వాళ్ళ ఎవరు హిందువులను ఏమన్నాము ముస్లింలు ఎవరిని కూడా మేము ఏమన్నాము? మా సెక్యులర్ పార్టీ అందరినీ గౌరవిస్తాము, అందరి మా ఆత్మాభిమానాన్ని గౌరవిస్తాం, అందరి మనోభావాల్ని గౌరవిస్తాం, అన్ని మతాలను గౌరవిస్తాం. మేము అట్లా మీరేమో ఎలక్షన్లు వచ్చినప్పుడు మస్జిద్లకు పోయినప్పుడు మరి అప్పుడు ఎందుకో గౌరవిస్తారు? మొల్లాలకు పిలుచుకొని సన్మానం చేసిండు కదా మీ ప్రధానమంత్రి, అప్పుడెందుకో తుర్కోలను తిట్టలేరు మళ్ళీ మీరు? అప్పుడెందుకు గౌరవించుకున్నారు? అప్పుడేమంటారు మేము అన్ని కుల మతాలను గౌరవిస్తామంటారు. వాళ్ళు చేస్తే ఒప్పు, మంది చేస్తే తప్పు. అసలు రేవంత్ రెడ్డి గారి మాటలకి ఎందుకు మీరు ఇంతగానం చేస్తున్నారంటే ఒకటే నాకు అర్థమైంది ఏంటంటే